నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఇండియా 360. ఇక డీటెయిల్స్లోకి వెళితే ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేసినట్లు అమెరికన్ అధికారి ఒకరు తెలిపారు. ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరం సమీపంలో భారీ శబ్దాలు వినిపించినట్టు స్థానిక మీడియా కూడా వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడి చేస్తే ప్రతిదాడి తప్పదని ఇరాన్ కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. పరస్పర దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే యుద్ధమే వస్తే ఇజ్రాయెల్, ఇరాన్ తరపున అమెరికా, రష్యా ఆయుధాలే ప్రధానంగా గర్జించనున్నాయి. మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అమెరికా తయారు చేసిన F-35 ఫైటర్ జెట్ ను రంగంలోకి దింపనున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇక ఇజ్రాయెల్ను అడ్డుకునేందుకు ఇరాన్ కూడా అంతే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందించిన రష్యన్ ఆయుధం S-400 ను మోహరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా అమెరికా, రష్యా ఆయుధాల మధ్య ప్రధాన పోరాటం జరగనుంది. అసలు S-400, F-35 జెట్లలో ఏది పవర్ఫుల్? యుద్ధంలో ఏ దేశ ఆయుధం గేమ్ చేంజర్ గా మారనుంది? వాచ్ ది స్టోరీ. వెస్ట్ ఆసియాలో ఫైట్ యుఎస్ వర్సెస్ మాస్కోగా మారుతోందా? యుద్ధం జరిగితే F-35, S-400ల పాత్ర ఏంటి? F-35, S-400లలో ఏది శక్తివంతమైంది? ఇజ్రాయెల్ పై నేరుగా దాడి చేయడంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి. ప్రతీకార దాడులు చేస్తామని ఇజ్రాయెల్ తేల్చి చెప్పడంతో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ యుద్ధం ఎటు దారితీస్తుందోనని గల్ఫ్ దేశాల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇరాన్ ఎదుర్కోగలదా అన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా సాగుతోంది. తన వద్ద ఉన్న అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లతో ఇరాన్లోని టార్గెట్లను ఇజ్రాయెల్ ఈజీగా ధ్వంసం చేస్తుందని కొందరు చెప్తున్నారు. అయితే ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లను అడ్డుకునేందుకు ఇరాన్ వద్ద రష్యా ఆయుధాలున్నాయని మరికొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు F-35 ఫైటర్ జెట్లు, S-400 యాంటీ మిసైల్ వ్యవస్థపై జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ యుద్ధమే జరిగితే అమెరికాకు చెందిన F-35, రష్యాకు చెందిన S-400 మధ్య ప్రధానమైన పోరు ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అసలు F-35, S-400 కథా కమామిషి ఏంటి? ఎందుకు ఇజ్రాయెల్, ఇరాన్ వివాదంలో ఇవి కీలకంగా మారాయి? ఈ రెండింటిలో ఏది శక్తివంతమైంది అన్నది ఇప్పుడు చూద్దాం. ముందు F-35తో ప్రారంభిద్దాం. అమెరికన్ డిఫెన్స్ కంపెనీ లాక్హీడ్ మార్టిన్ అనే సంస్థ F-35 యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. ఇవి 5వ తరానికి చెందిన ఫైటర్ జెట్లు. F-35 సాధారణ ఫైటర్ జెట్లకు మించి ఉంటాయని లాక్హీడ్ మార్టిన్ చెప్తోంది. F-35 ఫైటర్ జెట్లు అత్యాధునిక సెన్సార్లు, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సూట్లతో కూడిన శక్తివంతమైనవి. నిజానికి ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధ విమానం ఏదైనా ఉందా అంటే అది F-35 ఫైటర్ జెట్లేనని నిపుణులు నమ్ముతారు. దీని పొడవు 51.4 అడుగులు, 14.4 అడుగుల ఎత్తుతో పాటు 35 అడుగుల రెక్కల పొడవుతో ఈ సూపర్ జెట్ ని లాక్హీడ్ మార్టిన్ రూపొందించింది. అద్భుతమైన ఈ అమెరికన్ ఆయుధం సూపర్సోనిక్ మల్టీ రోల్ ఫైటర్ జెట్. ఇది 8160 కిలోల వరకు ఆయుధాలను మోసుకు వెళ్లగలదు. అంటే F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లు క్షిపణులు, లేజర్ గైడెడ్ బాంబులు, జాయింట్ డైరెక్ట్ అటాక్ గైడెడ్ బాంబులను మోసుకు వెళ్లగలదు. ఈ జెట్లు మాక్ 1.56 వేగంతో ప్రయాణించగలవు. సింపుల్ గా చెప్పాలంటే గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్తాయి. ఇక యుద్ధభూమికి అత్యంత సమీపంలో నుంచి లేదా నింగిలోని అత్యంత ఎత్తులో కూడా ఈ ఫైటర్ జెట్లు పనిచేయగలవు. నింగిలో నుంచి నింగిలోని లక్ష్యాలను, నింగిలో నుంచి నేలపై లక్ష్యాలను ఈ ఫైటర్ జెట్లు 100% ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలవు. అయితే ఈ అమెరికన్ F-35 ఫైటర్ జెట్లను పొందిన తొలి దేశం ఇజ్రాయెల్. ఈ మోస్ట్ అడ్వాన్స్డ్ F-35 ఫైటర్ జెట్లు ఇజ్రాయెల్ వద్ద 35 వరకు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ జెట్లకు ఉన్న మరో లక్షణం స్టెల్త్. అంటే స్టెల్త్ జెట్లను శత్రు దేశాలకు చెందిన రేడార్లు ఏమాత్రం గుర్తించలేవు. శక్తివంతమైన రేడార్లను సైతం ఈ ఫైటర్ జెట్లు మస్కా కొట్టిస్తాయి. F-35 ఫైటర్ జెట్లలోని లేటెస్ట్ సెన్సార్లు క్లిష్టమైన సమాచారాన్ని విశ్లేషించడంలో, దాన్ని పంచుకోవటంలోనూ సహాయపడతాయి. F-35 ఫైటర్ జెట్లు తమకు తిరుగులేని శక్తినిస్తాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ IDF తన వెబ్సైట్లో వెల్లడించింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ఫైటర్ జెట్లతో శత్రు లక్ష్యాలను ధ్వంసం చేయటం ఈజీ అని IDF స్పష్టం చేసింది. అయితే F-35 ఫైటర్ జెట్లతో ఇరాన్పై ఇజ్రాయెల్కు నిజంగా ఆధిపత్యం లభిస్తుందా? అంటే ఇక్కడే మనం S-400 క్షిపణి వ్యవస్థల గురించి చెప్పుకోవాలి. S-400 మిసైల్ సిస్టమ్ ని రష్యా తయారు చేసింది. S సిరీస్ తో రష్యా మిసైల్ సిస్టమ్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తోంది. S-300 తర్వాత S-400 క్షిపణి వ్యవస్థను మాస్కో రూపొందించింది. ప్రత్యేకించి ఈ క్షిపణి వ్యవస్థలను స్టెల్త్ ఫైటర్ జెట్లను గుర్తించడానికి రూపొందించినట్టు రష్యా చెప్తోంది. ప్రస్తుతం ఈ S-400 మిసైల్ సిస్టమ్స్ భారత్, తుర్కీ వద్ద ఉన్నాయి. వీటిని రష్యా, సిరియాలో స్వయంగా ఆపరేట్ చేస్తోంది. అదే సిరియాలోనే అమెరికా సైతం F-35 ఫైటర్ జెట్లను మోహరించింది. S-400 మిసైల్ సిస్టమ్ ని శామ్ అని పిలుస్తారు. శామ్ అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అని అర్థం.
S-400 ప్రధానంగా వైమానిక లక్ష్యాలను నాశనం చేయగలదు. అంటే నింగిలో దూసుకొచ్చే ఫైటర్ జెట్లు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లు, బాలిస్టిక్ క్షిపణుల్ని నింగిలోనే అడ్డుకోగలదు. అవి తమ వైపునకు రాకుండా మధ్యలోనే ధ్వంసం చేస్తాయి. ప్రధానంగా స్టెల్త్ ఫైటర్ జెట్ల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఒకవేళ ఏదైనా ఫైటర్ జెట్ దూసుకొస్తే S-400 దాన్ని అడ్డుకోగలదు. ఇజ్రాయెల్ వద్ద ఉన్న అమెరికన్ స్టెల్త్ ఫైటర్ జెట్ల లాంటి 36 లక్ష్యాలను ఏకకాలంలో S-400 ధ్వంసం చేయగలదు. ఇది మొబైల్ సిస్టమ్. అంటే S-400లను ఎక్కడికైనా తరలించొచ్చు. ఇది 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గుర్తించగలదు. కానీ 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను 100% ధ్వంసం చేయగలదు. ఇది సెకండ్లో 4.8 కిలోమీటర్ల వేగంతో మిసైల్ని ప్రయోగిస్తుంది. గాజాలో యుద్ధం ప్రారంభానికి చాలా కాలం ముందే రష్యా నుంచి S-400 క్షిపణి వ్యవస్థలను ఇరాన్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ప్రతీకార దాడికి ఇరాన్లోని న్యూక్లియర్ స్థావరాలపై దాడి చేయాలని ఇజ్రాయెల్ యోచిస్తోంది. అయితే ఇరాన్ ప్రధానంగా న్యూక్లియర్ ప్లాంట్ల వద్ద ఈ S-400 మిసైల్ వ్యవస్థలను మోహరించినట్టు తెలుస్తోంది. అంటే జెరూసలేం ఎంచుకున్న లక్ష్యాలపై దాడి చేయటం అంత సులువు కాదని నిపుణులు వివరిస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయం ఇజ్రాయెల్ని ఆందోళనకు గురి చేస్తోంది. 2023 ఫిబ్రవరిలోనే ఇరాన్ S-400 మిసైల్ వ్యవస్థలను కోరినట్టు అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నివేదిక ప్రకారం అప్పట్లో 2 అంశాలు వెల్లడయ్యాయి. మొదటిది, బంతి రష్యా కోర్టులో ఉందని. S-400లను విక్రయించాలా వద్దా అన్నది మాస్కో నిర్ణయిస్తుంది. రెండో విషయం ఏంటంటే ఈ వ్యవస్థల డెలివరీకి 2 ఏళ్లు పట్టొచ్చు. ఇదే మనకు ఓ సందేహాన్ని కలిగిస్తుంది. ఇరాన్ వద్ద నిజంగానే S-400 క్షిపణి వ్యవస్థలు ఉన్నాయా? ఎందుకంటే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధం కాస్త ఇప్పుడు S-35 వర్సెస్ S-400గా మారే అవకాశం ఉంది. నిజానికి ఇరాన్ వద్ద S-300 మిసైల్ వ్యవస్థలున్నాయి. ఇవి S-400కు ఓల్డ్ వెర్షన్. వీటి కోసం 2007లో రష్యాతో ఇరాన్ ఒప్పందం చేసుకుంది. కానీ S-300 క్షిపణి వ్యవస్థలను 2016లోనే టెహ్రాన్కు మాస్కో డెలివరీ చేసింది. ఇప్పుడు S-400 వద్దకు తిరిగి వద్దాం. ఉక్రెయిన్ యుద్ధంలో విధ్వంసం సృష్టిస్తున్న షాహెద్ 136 డ్రోన్లను రష్యాకు ఇచ్చింది ఇరానే. ఈ డ్రోన్లను కిల్లర్ డ్రోన్లని కూడా అంటారు. సైనిక కొరతతో అల్లాడుతున్న రష్యాకు ఈ డ్రోన్లు ఊపిరిపోశాయి. అయితే ఈ డ్రోన్లను రష్యాకు ఇరాన్ ఏమాత్రం ఫ్రీగా ఇవ్వలేదు. ఖచ్చితంగా ఏదో ఒక ఒప్పందం కుదిరే ఉండాలి. అంటే షాహెద్ 136 డ్రోన్లకు ప్రతిఫలంగా తెహరాన్ ఏదో అందుకుంది. బహుశా అవి S-400 క్షిపణి వ్యవస్థలే అయి ఉంటాయని కొందరు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ వివాదంలోకి S-400 క్షిపణి వ్యవస్థ, F-35 మధ్య డేంజరస్ పోరు మొదలు కానుంది. అయితే ఈ రెండింటిలో ఏది శక్తివంతమైంది? దేనికి యుద్ధంలో ఎడ్జ్ ఉంటుంది? ఈ ప్రశ్నలకు బహుశా తుర్కియే సమాధానం ఇవ్వాలనుకుంటోంది. టర్కీకి అమెరికా ఓ ఆఫర్ ఇచ్చింది. 5th జనరేషన్ F-35 ఫైటర్ జెట్లు కావాలంటే అంకారా తప్పనిసరిగా S-400లను వదులుకోవాలని అమెరికా షరతు పెట్టింది. అమెరికా ఎందుకు తుర్కియేకు అలాంటి షరతు పెట్టింది? అంటే రష్యా రక్షణ వ్యవస్థతో తన F-35 యుద్ధ విమానాలకు ప్రమాదం కలిగిస్తుందని వాషింగ్టన్ ప్రాథమికంగా పేర్కొంది. నాటో సభ్యదేశమైన తుర్కియే ఏం చేసిందో ఊహించండి. S-400 క్షిపణి వ్యవస్థకి అంకారా మొగ్గు చూపింది. నిజానికి తుర్కియే F-35 ఫైటర్ జెట్ కు చెందిన సెంట్రిఫ్యూజ్ కాక్పిట్ డిస్ప్లేతో సుమారు 900 భాగాలను ఉత్పత్తి చేస్తోంది. అందుకే F-35 కంటే తుర్కియే S-400లను ఎంచుకుంది. రక్షణపై అంకారా దృష్టి పెట్టింది. ఇక పాశ్చాత్య నివేదికల ప్రకారం 17 మంది ఇరాన్ అధికారుల బృందం ఇటీవల రష్యాలోని S-400 క్షిపణి వ్యవస్థల ఉత్పత్తి కేంద్రాన్ని మార్చిలో సందర్శించారు. రష్యానే వారిని ఆహ్వానించడం విశేషం.